నా పేరు ఫిలోమినా. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఛానల్కు అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనము మాట్లాడుకోబోయేటువంటి అంశం వచ్చేసి, ఎవరైనా పోలీస్ స్టేషన్ నుంచి ఎవరికైనా కాల్స్ వస్తే మీతో విచారణ చేయాలి, మీ గురించి కంప్లైంట్ వచ్చింది అనేటువంటి విషయంలో కాల్స్ వస్తే పోలీస్ స్టేషన్కు వెళ్ళాలా లేదా అనేటువంటి ఆ యొక్క విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకు కాల్ వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి ఫస్ట్ మనం అడగవలసినటువంటి క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఏ స్టేషన్ నుంచి చేస్తున్నారు, ఆ యొక్క ఎవరైతే అధికారి మీకు కాల్ చేశారో వాళ్ళ పేరు కూడా అడగాలి. అలాగే ఇమీడియట్గా మనము స్టేషన్కి వెళ్ళవలసినటువంటి అవసరం లేదండి. ఎందుకంటే 41A నోటీసు పంపించండి, నేను వస్తాను అని చెప్పొచ్చు. లేకపోతే 35 BNS నోటీస్ పంపించండి, నేను వస్తానని చెప్పొచ్చు. ఈ రెండు వీటి యొక్క ఉద్దేశం ఏంటి అంటే 41A యొక్క ఉద్దేశము, అలాగే 35 BNS యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరిపైన అయితే కంప్లైంట్ వచ్చిందో ఆ యొక్క వ్యక్తిని పిలిచి వాళ్ళతో మాట్లాడతారనమాట. అంటే విచారణ చేస్తారు. ఇలాగా మీ పైన కంప్లైంట్ రావడం జరిగింది, ఆ యొక్క కంప్లైంట్ను మీరేమంటారు, ఇలాంటి కంప్లైంట్ వచ్చింది, దీనికి మీరేమంటారు అని ఆ యొక్క విచారణ చేస్తారు. అంతేకాని ఇమీడియట్గా అరెస్ట్ చేయడాలు, ఎఫ్ఐఆర్ చేయడాలు అలాంటివి అయితే ఉండవన్నమాట. అంటే ఈ యొక్క సెక్షన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి విచారణ జరిపించడం మాత్రమే అన్నమాట. అలాగే మనము ఎలాంటి కేసెస్కు మనకు బెయిల్ దొరుకుతుంది పోలీస్ స్టేషన్లో అంటే 7 years శిక్ష లోపల నేరము ఉండి, శిక్ష 7 years లోపల ఉన్నటువంటి అలాంటి ఒక కేసెస్కు మాత్రము పోలీస్ స్టేషన్ నుంచి ఇమీడియట్గా బెయిల్ అనేటువంటిది వాళ్ళు ఇస్తారు. 7 years కంటే అబోవ్ ఎక్కువగా ఉన్నటువంటి వాటిని మాత్రం మనం ఖచ్చితంగా మనము అడ్వకేట్ ద్వారా, ఆ యొక్క కోర్టు ద్వారా ఆ యొక్క బెయిల్ను పొందవలసి ఉంటుందండి. ఇంకా ఎలాంటి విషయాలకు మనము కోర్టుకు పోలీస్ స్టేషన్లకు మనం ఎలాంటి విషయాలకు వెళ్ళకూడదు అని అంటే ఎలాంటి విషయాలకు వెళ్ళకూడదు అంటే సివిల్ మ్యాటర్స్కి అయితే అసలు వెళ్ళకూడదు. సివిల్ మ్యాటర్స్ అంటే ఏంటంటే మనీ మ్యాటర్స్ కానీ, ప్రాపర్టీ విషయాలు కానీ, ల్యాండ్ డిస్ప్యూట్లు కానీ, ఇలాంటి విషయాలకు కోర్టుకే వెళ్ళి అవి మనం సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే అది పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటివి కాదనమాట. సివిల్ మ్యాటర్స్ అయితే వెళ్ళకూడదు. క్రైమ్కు సంబంధించినటువంటివి, ఎక్కడైతే క్రైమ్ జరిగి ఉంటుందో అలాంటి క్రైమ్కి సంబంధించినటువంటి విషయాలకు మాత్రమే మనము పోలీస్ స్టేషన్లకు వెళ్ళాలి. క్రైమ్ అంటే ఏంటి అంటే కొట్టుకోవడాలు, వాళ్ళు కొట్టుకొని దెబ్బలు, గాయాలు వచ్చి, లేకపోతే ఇంకా వేరే వేరే ఎలాంటి అబ్యూస్ జరుగుతుందో కదా అలాంటి విషయాలకు క్రైమ్ అనేటువంటిది, అలాంటి క్రైమ్ జరిగినప్పుడు మాత్రమే మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్, ఫిర్యాదు అనేటువంటిది చేయవలసి వస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చినంత మాత్రాన మనం భయపడవలసింది ఏం లేదండి. ఎందుకంటే మనకు ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనకు ఉన్నటువంటి ఆ యొక్క సెక్షన్స్ ఏమైతే ఉన్నాయో అవి మనం ఫాలో కావాలి. అలాగే మనం కూడా అధికారులకు కూడా మనము సహకరించాలి. మన యొక్క ఛానల్లో ఇలాంటి సోషల్ అవేర్నెస్కు సంబంధించినటువంటి అన్నీ కూడా మనం పోస్ట్ చేయడం జరిగిందనమాట. అవన్నీ కూడా మీరు అవసరమైనటువంటి వాళ్ళు వాచ్ చేయండి. ఎందుకంటే అందరికీ కూడా ఇవి అవసరమైనటువంటి విషయాలై ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి.